ఈహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అమ్మవారివి ఎన్నో రూపాలు, ఎన్నో నామాలు. అయితే కంచిలో ఉన్న కామాక్షి స్వరూపానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇంతకీ ఎవరి కామాక్షి? కామాక్షి అనేటప్పటికీ అమ్మ అనుగ్రహం ఎలా ఉంటుంది? కామాక్షి దేవిని కామకోటి అని అంటారు. అంటే ఏమిటి? మనం ఏ కోరిక అడిగితే ఆ కోరిక అమ్మ వెంటనే తీరుస్తారట. మరి ఎన్ని కోరికలు అనేటప్పటికీ కోటియా? అసలు ఆ సంఖ్య ఎందుకు వచ్చింది? కామాక్షి రూపంలో అమ్మ వైభవం ఎటువంటిది తెలుసుకుందాం. మన మనసులో బోల్డ్ అని కోరికలు అలా వస్తూనే ఉంటాయి. కాకపోతే ఏ కోరిక అన్నది తీరిస్తే మనము ఉన్నత మార్గంలోకి వెళతాము, ఏ కోరిక అన్నది తీరిస్తే మనం పతనమైపోతాము, అమ్మ కన్నా మించి ఎవరికి తెలుస్తుంది? అమ్మ స్థానంలో ఉంటుంది కాబట్టి ఆ తల్లి మనం ఏవైతే కోరికలు కోరుకుంటూ ఉంటామో వాటన్నిటినీ తీర్చదు. కేవలం మనం చక్కగా మంచి మార్గంలోకి వెళ్ళేటట్టుగా ఉపయోగపడిన కోర్కెలన్నీ మాత్రం ఆవిడ తీరుస్తారు. మనం మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో అడగాలి. అందుకే కామకోటి అనే ఒక అద్భుతమైన నామంతో కంచిలో ఉన్న కామాక్షి స్వరూపం మనకి నిత్యము అనుగ్రహాన్ని అమ్మ ఆ రూపంలో ఇస్తున్నారు. కంచి ఈ ప్రదేశం అంటే భారతదేశానికే ఇది నాభిస్థానం అని చెప్పుకోవాలి. నాభి సంబంధం అన్నది ఉంటుంది కదా తల్లికి బిడ్డకి. అలా పుట్టిన తర్వాత మళ్ళీ ఆ సంబంధం అన్నది అది పక్కకి వెళ్ళిపోయి మనసుతో కూడుకున్న సంబంధం ఏర్పడుతుంది, హృదయ సంబంధం. కానీ ముందుగా నాభి ద్వారానే సంబంధం. అందుకే అమ్మకి మనం అందరం బిడ్డలం. సరే, అయితే కామాక్షి అనే ఒక ప్రత్యేకమైన రూపంలో అమ్మ ఎందుకు ఉన్నారు అంటే, కామాక్షిదేవిని ఎవరైతే ఆరాధిస్తారో సరస్వతీదేవి యొక్క అనుగ్రహం, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం రెండూ ఉంటాయి అని అంటారు. ఇంకా చెప్పాలి అంటే ఆ రూపంలో ఉన్న ఆ రూపం పక్కనే అంటే కుడి చేతి వైపు సరస్వతి స్వరూపం, ఎడమ చేతి వైపు లక్ష్మీ స్వరూపం ఉంటారు అని అంటారు. అలాగే కుడి చేత్తో ఆవిడ జపమాల అన్నది పట్టుకుని ఉంటారు, అలాగే ఎడమ చేత్తో లక్ష్మీ సంబంధమైన చిహ్నాలతో ఉంటారు అని అంటారు. కామాక్షి స్వరూపం అంటే ఇటు లక్ష్మీదేవి అటు సరస్వతి రెండు ఉండాలా? సాధారణంగా మనం ఒక మాట వింటూ ఉంటాం, ఎక్కడైతే సరస్వతి అనుగ్రహం ఉంటుందో అక్కడ లక్ష్మీ అనుగ్రహం ఉండదు, ఎక్కడైతే లక్ష్మీ అనుగ్రహం ఉంటుందో అక్కడ సరస్వతీదేవి ఉండదు అని మనం వింటూ ఉంటాం. కానీ సరస్వతి అంటే ఏమిటి? కేవలం విద్య. లక్ష్మి అంటే ఏమిటి? కేవలం డబ్బా కాదు కదా. సరస్వతీదేవి అంటే కేవలం చదువుకున్న చదువు అని కాదు, సంస్కారము, చక్కని ప్రవర్తన, ఇవన్నీ కూడా సరస్వతీదేవి యొక్క అనుగ్రహం. విద్య ఎంత నేర్చుకున్నాము, ఎన్ని డిగ్రీలు పొందాము అన్నది కాదు, ఆ విద్యతో ఎటువంటి వినయాన్ని ఏర్పరచుకుంటున్నాము. ఏ విద్య అయితే మనల్ని ఉన్నత మార్గం వైపు తీసుకుని వెడుతుందో, మళ్ళీ ఇక్కడ బాహ్య ప్రపంచంలో మనం ఉద్యోగం సంపాదించడానికో లేకపోతే మనం బాగా సంపాదించుకుని మన జీవితాన్ని కొనసాగించుకోవడానికి కావలసిన విద్య కాదు. ఇది మనిషిగా అంటే ఏది శాశ్వతము? శరీరం కాదు. అది ఎంత చదువుకున్నా ఎంత సంపాదించినా ఈ శరీరం బూడిదైపోతుంది. అనుభవించిన భోగ భాగ్యాలన్నీ మళ్ళీ మనతో మనం తీసుకుని వెళతామంటే కుదరదు. కేవలం మనం చేసుకున్న కర్మలు, వాటి ఫలితాలు మాత్రమే జీవుడు పట్టుకుని వెళతాడు. అందుకే జీవుడు ఏం చేశాడు అన్నది తర్వాత లెక్కలు వేస్తారట. ఇప్పుడు ఆ లెక్కలు మనకి తెలియవు, కానీ సత్ప్రవర్తనతో ఉండడం మంచిది. ఎటువంటి విద్య కావాలి? ఎన్ని పుస్తకాలు చదువుకున్నా అవి కేవలం ఇక్కడ మనం ఉద్యోగం సంపాదించుకోవడానికి, డబ్బు సంపాదన కోసం, మన మనుగడ అన్నది సాగడం కోసం నిజమే. కానీ ఈ శరీరానికి ఎంత మనం ఆనందాన్ని ఇస్తున్నాము అంటే, ఎక్కువగా భోగభాగ్యాలు అనుభవిస్తే హాయిగా జీవిస్తామని అనుకుంటూ ఉంటాం కదా. వీటిని విడిచిపెడితే ఆత్మ, జీవుడు అన్నవాడు ఒకడున్నాడు. ఆ జీవుడికి సంస్కారం నేర్పించాలి అంటే ఈ బయట కనిపించిన లౌకికమైన విద్య సరిపోదు. మరి అటువంటి విద్యని సరస్వతీదేవి ఇస్తుంది. ఆ విద్యతో పాటు వినయాన్ని కూడా అమ్మ ఇస్తుంది. అటువంటి వినయంతో కూడుకున్న అందరికీ ఉపయోగపడిన విద్య ఎవరికైతే లభిస్తుందో వాళ్ళకి సరస్వతీదేవి అనుగ్రహం. అయితే సరస్వతీదేవి కుడివైపే ఉంటారట. అలాగే సరస్వతి అనుగ్రహం ఎంత ముఖ్యమో చెప్తున్నారు. ఎందుకంటే కుడివైపు అంటే కొంచెం ప్రాముఖ్యత ఎక్కువగా ఉండాలి అని భావిస్తూ ఉంటాం కదా. ఎడమవైపు అంటే కొద్దిగా తక్కువగా. మరి లక్ష్మీదేవి తక్కువ, సరస్వతీదేవి ఎక్కువ అన్నది కాదు. ఇక్కడ ఇందులో దాగి ఉన్న రహస్యం, ఎంత డబ్బు ఉన్నా మనకి విద్య లేకపోతే ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి?
ఆ డబ్బుని ఎలా వినియోగించాలి? ఎందుకంటే మన శాస్త్రం ఒక మాట చెప్తుంది. రూపాయి సంపాదించినా ధర్మంతో సంపాదించాలి. రూపాయి ఖర్చు పెట్టినా ధర్మంతోనే ఖర్చు పెట్టాలి. అందుకే తెలియక ఒక భయం అన్నది ఉంటుంది. అంటే కేవలం డబ్బు మాత్రమే, సంపద మాత్రమే ఉండి విద్య లేకపోతే, సరస్వతి అనుగ్రహం లేకపోతే మన దారి అన్నది మారిపోతూ ఉంటుంది. ఆ డబ్బుతో మనం తప్పు పనులు చేయవచ్చు. లేకపోతే మనకి అది చాలా భయంగా, అది పట్టుకుని ఏం చెయ్యాలో తెలియక అవతల వాళ్ళు మన దగ్గర నుంచి దాన్ని దోచుకు వెళ్ళిపోవచ్చు. ఇలా భయం అన్నది ఎప్పుడు ఉంటూ ఉంటుంది. కేవలం డబ్బు మాత్రమే ఉంటే, కేవలం సంపద మాత్రమే ఉంటే. దానికి తోడు విద్య ఉంటే, ఈ సంపాదించిన సంపద ఏదైతే ఉందో అది మనలో విద్య కావచ్చు, లేకపోతే మన సత్ప్రవర్తన కావచ్చు, దీనివల్ల అవతల వాళ్ళకి మనం మేలు చెయ్యగలుగుతాము. అటువంటి సంస్కారం రావడం అన్నది సరస్వతి అనుగ్రహం. అందుకే ఎన్నో లక్షణాల ద్వారా, మనకున్న సంపద ద్వారా, మనకున్న హోదా ద్వారా, మన ఉన్న స్థాయి ద్వారా అవతల వాళ్ళకి ఆనందం ఇవ్వాలి అంటే మనసులో భావన కలగాలి. నేను గొప్ప, నేను ఇంత సంపాదిస్తున్నాను, నాకన్నా అసలు అంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు అనే ఆలోచనతో ఉంటే వినయం లేనట్టేగా, అహంకారం ఉన్నట్టేగా. అటువంటి సమయంలో మనకున్న డబ్బు ఆ సమయంలో మనల్ని ఈ స్థానంలో కూర్చోపెట్టిందని మనం అనుకుంటాం. కానీ చాలా తొందరగా మనం జారిపోతాం, మనం పతనమైపోతాం. మరి ఇలా అవ్వకూడదు. లక్ష్మీదేవి ఇచ్చిన అనుగ్రహము, లక్షణాలు, శక్తులు ఇవన్నీ సద్వినియోగం చేసుకోవాలంటే సరస్వతి అనుగ్రహం ఉండాలి. అందుకే ముందుగా సరస్వతీదేవి అనుగ్రహమే ప్రథమము. ఒకసారి చక్కని విద్య అన్నది మనలో ఉంటే, సత్ప్రవర్తన ఉంటే 10 రూపాయలున్నా జీవించగలం ఆనందంగా, 100 రూపాయలున్నా జీవించగలం, 1,00,00,000 రూపాయలున్నా జీవించగలం. కానీ కేవలం డబ్బులు మాత్రమే ఉండి సత్ప్రవర్తన లేకపోతే జీవుడు పతనమైపోతాడు. అందుకే కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరికి కూడా ముందుగా ప్రప్రథమంగా అవసరమైనది విద్య. ఇక్కడ మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం, బోళ్ళంత చదువుకున్నాం కదా అన్నది కాదు. సత్ప్రవర్తనతో ఉండాలి అంటే ఎటువంటి జ్ఞానం కావాలో అటువంటి విద్య. మంచి మార్గంలోకి వెళ్ళి అవతల వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వాలి అంటే అవసరమైన విద్య, అది సరస్వతీదేవి ఇస్తుంది. అందుకే ఏకకాలంలో కామాక్షి అనుగ్రహం ఎవరైతే పొందుతారో ఆ తల్లి ఈ రెండూ ఇస్తుంది. అంటే ఒకవైపు చక్కని సంస్కారము, మంచి విద్య, వాటితో పాటు మనకి ఎన్నో శక్తులు, లక్షణాలు, సంపద, ధనము. సంపద అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, మనం ఆనందంగా ఉండగలగడం మన దగ్గర ఉన్న సంపద, మనం ఆరోగ్యంతో ఉండగలగడం మన దగ్గర ఉన్న ధనం. అందుకే ఈ రెండింటిని ఏకకాలంలో కామాక్షి స్వరూపం మనకిస్తుందట. ఇక కామాక్షి అనేటప్పటికీ ఆ క అనే శబ్దం ఏదైతే ఉందో ఇది సృష్టికి ప్రతీక అని అంటారు. అలాగే అకారం ఏదైతే ఉందో అది స్థితికి ప్రతీక. అలాగే మకారం ఏదైతే ఉందో అది లయకి ప్రతీక. అంటే త్రిమూర్తుల యొక్క స్వరూపం, వాళ్ళలో దాగి ఉన్న శక్తులు అమ్మవార్లుగా వివిధ రూపాలుగా వస్తూ ఉంటుందో అటువంటి శక్తుల సమాహారం కామాక్షి స్వరూపం అని చెప్తూ ఉంటారు. అటువంటి కామాక్షి అనుగ్రహాన్ని పొందడం నిజంగా చాలా కష్టం. అందుకే కామాక్షి దేవిని ఎప్పుడైతే ఆరాధిస్తామో ఆ రూపంతో అమ్మవారు చక్కగా మనకి విద్యను అలాగే సంపదను రెండు ఏకకాలంలో ఇస్తారు. ఇది కామాక్షి దేవి యొక్క వైభవం. నమస్తే.